హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. మనం ఈరోజు నుండి డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటిది భారత్ మరియు అమెరికా మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం అనేది సంతకాలు చేయడం జరిగింది. మరి ఈ ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం సంతకాలు చేసిన వారు ఎవరు అంటే భారత రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సిత్ గారు ఈ యొక్క సంతకాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇక మరి ఈ సంతకాలు అనేవి లేదా ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అంటే కోలాలంపూర్‌లో ఈ యొక్క సంతకాలు అనేవి జరగడం జరిగింది. ఇక ఈ రక్షణ ఒప్పందం అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అంటే 10 సంవత్సరాల కాలం వరకు ఈ యొక్క రక్షణ ఒప్పందం అనేది ఉండడం జరుగుతుంది. ఇక అదేవిధంగా 2015లో జరిగిన ఇలాంటి ఒక ఒప్పంద గడువును ముగిస్తున్న నేపథ్యంలో ఈ రక్షణ ఒప్పందం అనేది ప్రస్తుతం జరగటం జరిగింది. మరి అసలు ఈ రక్షణ ఒప్పందం యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే భారత్ మరియు అమెరికా మధ్య రక్షణ రంగంలో సహకారము మరియు సాంకేతిక మార్పిడి, అదేవిధంగా భద్రతను బలోపేతం చేయడం లాంటి విషయాల ఆధారంగా ఈ యొక్క రక్షణ ఒప్పందం అనేది భారత్ మరియు అమెరికాల మధ్య జరగటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రస్తుత ఒప్పందం సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని పీట్ హెగ్సిత్ అనే రక్షణ మంత్రి చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా నెక్స్ట్ క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకు ఏకపక్షంగా సమన్లు జారీ చేసే అధికారం అనేది దర్యాప్తు సంస్థకు గానీ లేదా దర్యాప్తు అధికారికి గానీ లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ సుప్రీంకోర్టు ఈ విధమైన వ్యాఖ్య చేసింది అంటే ఇటీవల సీనియర్ న్యాయవాదులకు ఏకపక్షంగా ఈడీ అనేది సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు జారీ పైన పెద్ద వివాదం జరగడంతో ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది దాన్ని సుమోటోగా తీసుకొని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ధర్మాసనం ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఎటువంటి తీర్పు అంటే న్యాయవాది మరియు కక్షిదారు మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ సమన్ల జారీ అంశంపై ఒక దిశానిర్దేశం అనేది ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏలో సెక్షన్ 132 గురించి సుప్రీంకోర్టు పేర్కొన్నది. మరి సెక్షన్ 132 ఏమని చెప్తుందంటే ఈ సెక్షన్ 132 కింద నిందితుడితో జరిగే సంభాషణను రహస్యంగా ఉంచే హక్కు అనేది న్యాయవాదులకు ఉందని స్పష్టం చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ న్యాయవాది పైన సమన్లు జారీ చేయాలి అంటే ఏం చేయాలి? ఎస్పీ స్థాయి అధికారి ఆమోదం ఉంటేనే న్యాయవాది పైన సమన్లు జారీ చేయడానికి అవకాశం ఉంటుంది అని సుప్రీంకోర్టు పేర్కోవడం జరిగింది. అంటే ఎస్పీ స్థాయి కంటే తక్కువ అధికారి ఈ సమన్లు జారీ చేయడానికి అధికారం లేదు. అంటే ఒకవేళ న్యాయవాది పైన సమన్లు జారీ చేయాలి అంటే నువ్వు ఎవరి ఎస్పీ స్థాయి అధికారి ఆమోదంతోనే ఈ యొక్క సమన్లు జారీ చేయడం జరగాలి అని సుప్రీంకోర్టు పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా జిల్లా మరియు కేవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద పిఎం మోడీ గారు ప్రసంగించడం జరిగింది. ఇటువంటి 150వ జయంతి సందర్భంగా మోడీ గారు ప్రత్యేక నాణెమును మరియు స్టాంపును విడుదల చేయడం జరిగింది. ఓకే. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో అజారుద్దీన్‌కి చోటు దక్కడం జరిగింది. ఇక నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఇక తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా ప్రేమ్ సాగర్ రావు గారు నియమించడం జరిగింది. జస్ట్ ఇవి గుర్తుంచుకోండి. ఎగ్జామ్‌లో అడిగితే అడగవచ్చు, లేకపోతే లేదు. జస్ట్ ఒక ఐడియా ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన
మధుతూరి గానప్రియ పార్లమెంట్‌లో ప్రసంగించడం జరిగింది. మరి ఆమెకు ఈ యొక్క అవకాశం ఎలా వచ్చింది అంటే, పార్లమెంట్‌లో జరిగే కార్యక్రమానికి నిర్వహించిన ఎంపిక పరీక్షలో ఆమె సత్తా చాటడం వలన ఈ యొక్క అవకాశం ఆమెకు రావడం జరిగింది. మరి పార్లమెంట్‌లో రాజ్యసభ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జరిగిన సమావేశంలో ఈమె ప్రసంగించడం జరిగింది. ఈమె ప్రస్తుతం ఏయూలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇక నెక్స్టు కృత్రిమ మేధతో సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు కాకినాడ జేఎన్‌టీయూ కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు గారు ఒక టెక్నాలజీని రూపొందించడం జరిగింది. ఆ టెక్నాలజీ ఆమోదించాలనే ఉద్దేశంతో ఇటీవల ఐటీ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని ఆమోదిస్తూ జేఎన్‌టీయూకు 2.81 క్రోర్స్‌ను మంజూరు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఈ యొక్క కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ దాన్ని ఆమోదం తెలుపుతూ దాన్ని ఆ యొక్క టెక్నాలజీని 2 సంవత్సరాల్లోగా పూర్తి చేయాలని ఉద్దేశంతో కాకినాడ జేఎన్‌టీయూకు 2.81 క్రోర్స్‌ను మంజూరు చేయడం జరిగింది. ఓకే. ఇక నెక్స్ట్ అంశానికొస్తే కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథకం పేరిట రూపొందించిన అవార్డ్‌ను ఇటీవల ఇవ్వడం జరిగింది. దానికి 2025 సంవత్సరానికి గాను తెలంగాణకు చెందిన 19 మంది పోలీసులకు ఈ యొక్క అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఇక అదే విధంగా నెక్స్ట్ అంశం ఏంటి అంటే, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల అమలుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సబ్యసాచి ఘోష్‌ను నియమించడం జరిగింది. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్‌కు ప్రధాన కార్యదర్శిగా సబ్యసాచి ఘోష్‌ను నియమించడం జరిగింది. ఇతనే సబ్యసాచి ఘోష్ గారు. ఓకే అండి. ఈ విధంగా ప్రతిరోజు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానెల్‌లో కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌లో గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ అనేవి ఫ్రీగా అందించడం జరుగుతుంది.